ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. యోహాను సువార్త 6:56 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలోకి వస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు. ఈ పునరుద్ధాన దినమందు కొన్ని సంఘాలలో కొందరు ఆఖరి పునరుద్ధాన దినమందు నీ యొక్క రక్తమాంసంలో పాల్గొంటూ ఉండేవారు ఉన్నారు. అలాగే కొందరు మొదటి యొక్క పునరుద్ధాన దినమందు, నెలలో మొదటి పునరుద్ధాన దినమందు రక్తమాంసంలో పాల్గొనేవారు ఉన్నారు. అయినా తండ్రి, ఎవరైతే నీ శరీరం తింటున్నారో, ఎవరైతే నీ రక్తం త్రాగుచున్నారో, అట్టి వారితో నువ్వు నిలిచి ఉంటానని వాగ్దానం చేశావు. ప్రతి వారిలో నిలిచి ఉండండి, ఆత్మచేత నడిపించండి. అలాగే నీ బిడ్డలు వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. నీ రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచండి. అంతేకాక నా తండ్రి నాయన, సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. వివాహాలు కావాల్సిన వారికి మంచి సంబంధాలను సమకూర్చి ఆయన వారు వివాహాలు చేసుకుంటానికి సహాయం చేయి. పెళ్లి రోజులు, పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి వారి భేదించి కాపాడు నాయన. ఈ యొక్క నవంబర్ మాసం అంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో వద్దల చేసిన దేవా, ఇక ముందును ఈ కృపలో వద్దల చేయండి. నీ ప్రజలను దీవులతో నింపండి. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచయను దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవునిదయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.